హాయ్ ఫ్రెండ్స్, అది ఏప్రిల్ 12వ తారీఖు 2011 సంవత్సరం. అరుణిమ ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్న రోజులవి. మరి ఆ రోజు అరుణిమ జీవితంలో అతి దారుణమైన రోజుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఏప్రిల్ 12, 2011 తారీఖున పద్మావతి ఎక్స్ప్రెస్లో అసలు ఏం జరిగింది? మరి ఆమె ట్రైన్లో ఆ రోజు ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? అరుణిమ సింహ అసలు ఆమె ఎవరు? ఎందుకు ఈరోజు ఆమె కోసం అని చెప్పుకుంటూ ఉన్నాము అనే క్వశ్చన్స్ కానీ మనకు మనం ఒకవేళ క్వశ్చన్ చేసుకుంటే మనకి జీవితంలో ప్రతిరోజు చాలా విచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. దెర్ ఆర్ ఫ్యూ స్టోరీస్ విచ్ వి కమ్ అక్రాస్ ఎవ్రీ డే అండ్ వీ డోంట్ పే మచ్ అటెన్షన్ టు. అంటే మన జీవితంలో చాలా జరుగుతూనే ఉంటాయి, కానీ దాన్ని మనం పెద్ద పట్టించుకోం. But a few events have the potential to inspire us to the extent that we let them influence the way we conduct ourselves in the future. But కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం మన జీవితాన్ని మార్చేయగల శక్తి గల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మరి అలా జరిగిన ఈవెంట్స్, అలా జరిగిన సక్సెస్ స్టోరీస్ని మీరు ఎప్పుడైనా విన్నారా? మరి ఈ అరుణిమ సిన్హా ఎవరు? ఎందుకు ఈరోజు మనం అరుణిమ సిన్హా కోసం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం? మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అరుణిమ సిన్హా యొక్క స్టోరీని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది? అంటే ఖచ్చితంగా అరుణిమ సిన్హా ఖచ్చితంగా చెప్పాలంటే ఒక పోరాట పటిమ గల స్త్రీ అనేమో, లేదంటే కాళ్ళు లేకపోయినా కృత్రిమ కాళ్ళతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఒక గొప్ప మహిళగా చెప్పాలా? లేకపోతే ఏప్రిల్ 12, 2011 సంవత్సరంలో పద్మావతి ఎక్స్ప్రెస్లోంచి ఆమెని బయటికి విసిరేసినప్పుడు ఆమె కాళ్ళ మీద నుంచి సుమారు 49 ట్రైన్స్ వెళ్తూ 49 ట్రైన్స్ మరి వెళ్ళినప్పుడు ఆమె పడిన బాధ వర్ణించలేనిది అని చెప్పాలా? మరి అరుణిమ సిన్హా కోసం ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి? రండి అందరం మరి అరుణిమ సిన్హా యొక్క జీవిత కథని చదువుతాం. ఆమె చూపించిన ధైర్య సాహసాలని ఒక్కసారి మనం కూడా గుర్తించుకుందాం. మరి నేనండి మీ ఫ్రెండ్ సుధాకర్ని. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తూ ఉన్నాను, వెల్కమ్ చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ ఏంటంటే షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్. ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం అధిగమించింది అని మరి ఈ యొక్క హెడ్డింగ్ యొక్క సారాంశం. మరి ఇట్ ఈస్ అడాప్టెడ్ బై డాక్టర్ బి సౌజన్య గారు దీన్ని అడాప్ట్ చేయడం జరిగిందనమాట. మరి ఈ అరుణిమ సిన్హా ఎవరు? ఎందుకు ఆమె పాఠాన్ని, ఆమె జీవిత కథని మనం ఒక కథలా లేదా ఒక పాఠంలో మనం చెప్పుకుంటూ ఉన్నామనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టైం ఇది. రండి చూద్దాం. మరి మనం దీన్ని ఒక లెసన్గా కానీ చెప్పుకుంటూ ఉంటే, నేను మీకు నా ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎవరైనా నా వీడియోని చివరి వరకు కానీ వింటే వాళ్ళ ఎగ్జామ్కి ఈ వీడియో విని, ఈ వీడియోని చూసి, నేను చెప్పేది విని ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో ఈ లెసన్ సంబంధించి ప్రతిదీ కూడా మీరు హ్యాపీగా రాయగలరు అని నేను మీకు ఘంటాపదంగా అయితే చెప్పగలను. సో ఎవరైనా చూస్తే చివరి వరకు చూడమని నా మనవి. రైట్. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ఆమె యొక్క సమరీని మనం చెప్పుకుందాం. ఆమె సమరీ చెప్పుకున్న తర్వాత లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం.
The internet-based prose piece "She Conquered the Everest" depicts the success story of Arunima Sinha. మరి మన ఇంటర్నెట్లో దొరికిన ఒక విజయ గాథ ఈ యొక్క అరుణిమ సిన్హా ఆమె యొక్క స్టోరీ అనేది ఆమె ఎవరెస్ట్ను అధిరోహించింది అనే ఈ లెసన్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక సాధారణ బాలికలాగా మామూలుగానే జన్మించింది ఆమె కూడా. So she was born like any other girl. She loved sports, played football and volleyball. ఆమె ఫుట్బాల్ ఆడింది, వాలీబాల్ ఆటలాడింది. సైకిల్ లాంగ్ డిస్టెన్సెస్, బట్ షీ నెవర్ థాట్ ఆఫ్ బికమింగ్ ఏ ఫుల్ టైమ్ స్పోర్ట్స్ పర్సన్. ఆమె సైక్లింగ్ కూడా చాలా ఎక్కువ దూరాలు సైక్లింగ్ చేస్తూ ఉండేది, కానీ ఆమె ఎప్పుడు కూడా ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ అవ్వాలి అని ఆమె ఎప్పుడు అనుకోలేదు. షీ ట్రై టు సెక్యూర్ సమ్ జాబ్, ఏదైనా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుందాం అనే ప్రయత్నం చేస్తూనే ఉంది. మరి వన్స్ హెర్ వే టు ఢిల్లీ బై ట్రైన్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ట్రై టు రాబ్ హెర్ ఆఫ్ హెర్ జ్యువెలరీ. మరి ఒకరోజు ఆ 2011 సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి యూపీలో అక్కడ దుండగులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆమె మీద పడి ఆమె దగ్గర ఉన్న జ్యువెలరీని లాక్కోవడం చాలా ప్రయత్నం చేస్తారు, కానీ అరుణిమ సిన్హా మాత్రం అంత ఈజీగా వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తను కూడా చాలా ఫైట్ చేసింది, చాలా అంటే చాలా ఫైట్ చేసింది. చివరికి ఆ దుండుగులు ఏం చేశారంటే ఈవెన్ మనం ఓడించలేమని చెప్పి ఆమె ట్రైన్లోంచి విసిరేయడం జరిగింది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆమె ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్, కానీ ఆమె జాబ్ చెయ్యాలి అనే ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఆమె జాబ్ చేయాలనుకున్నప్పుడు అసలు ఢిల్లీకి ట్రైన్లో వెళ్ళవలసిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. తర్వాత ఆమెను రైలు పట్టాల నుంచి ట్రైన్లోంచి కిందకి విసిరేసిన తర్వాత రైలు పట్టాలపై పడి అటు వెళుతున్న రైలు ఆమె ఎడమ కాలుని నుజ్జు చేసింది. సో once on her way to Delhi by train, anti-social elements tried to rob her of her jewelry. She opposed them bravely, then they threw her off the train. She fell on the tracks and passing train crushed her left leg. Later in hospital, her leg was amputated. తర్వాత ఆమె హాస్పిటల్లో వైద్యశాలలో ఆమె కాలుని తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఒక విచిత్రమైన ఆమె యొక్క ధైర్యాన్ని మెచ్చుకునే ఒక సిచ్యువేషన్ జరిగింది. ఈ టైంలో కూడా ఆమె కాళ్ళు తీసివేసే టైంలో కూడా ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ అయితే జరిగింది. సో ఏంటి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. షీ వాజ్ బ్లేమ్డ్ ఫర్ దట్ ఇన్సిడెంట్. తర్వాత మరి ఆ ఇన్సిడెంట్కి యాక్చువల్గా పాప ఆమె తప్పులేదు, కానీ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఆమె అని చెప్పి అందరూ కూడా ఆమె మీద ఇక తప్పుగా ప్రచారం చేయడం మొదలెట్టారు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు. కానీ ఆమె ఎవరికి సమాధానం చెప్పలేదు. ఆమె ఎప్పుడూ ఒకటే అనుకుంది. ఏమనుకుందంటే నేను నా మాటల ద్వారా కాదు నా పనుల ద్వారా సమాధానం చెప్తాను అని చెప్పి ఆమె అనుకుందన్నమాట. సో మరి చెప్పిందా లేదా అనేది మనం తెలుసుకుందాం. కానీ అక్కడ మనం ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరి ఆమెకి కాల్ తీశారు, అసలు ఎడమ కాల్ లేదు, కుడి కాలు కూడా ఎడమ కాలు తీశారు. తర్వాత ఆమె 2 కాళ్ళు కూడా ఆమెకు లేవు, కృత్రిమ కాళ్ళతోటి ఆమె అంత బాధపడుతున్న టైంలో ఒక అద్భుతమైన డిసిషన్ తీసుకుంది. నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అని. అసలు ఆ టైమింగ్ ఏంటి, ఆ రైమింగ్ ఏంటి అనేది అసలు అర్థం కాలేదు ఎవరికి. మరి ఆ టైంలో ఆమె ఎటువంటి డిసిషన్ తీసుకోవడం ఏంటి? అన్నీ ఉన్న మనమే సరిగా సక్రమంగా ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేకపోతున్నాం కదా. మరి ఆమె ఆ డిసిషన్ తీసుకుంది, మరి ఎక్కిందా లేదా? మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే ఆ ప్రయాణంలో ఆమె ఒకసారి చావుకి చాలా దగ్గరగా వెళ్ళిందంట. మరి ఎందుకు ఆమె చావుకి అంత దగ్గరగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఈ లెసన్లో మాట్లాడుకుందాం. ఓకే, రైట్. మరొకసారి షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్ అడాప్టెడ్ బై డాక్టర్ బి సౌజన్య. ఆమె ఏం చెప్తుందంటే
హౌ యు ట్రీట్ అదర్స్ ఈజ్ ఎట్ ద కోర్ ఆఫ్ వాట్ మేక్స్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే నువ్వు మనసులో మిగతా వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తావు అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా నువ్వు మంచోడో చెడ్డడో తెలుస్తుంది అని అరుణిమ సిన్హా చెప్పడం జరిగిందనమాట. రైట్, మరి అరుణిమ సిన్హా లెసన్లో మనం ఏమేమి నేర్చుకుందాం అనేది ఒకసారి మనం లెసన్ చదివి తెలుసుకుందాం. మరి లెసన్ చదువుతూ ఉన్నప్పుడు మీనింగ్స్ వస్తూ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు పెన్నో పేపర్ కానీ ఉంటే మీరు రెడీగా ఉంచుకుంటే మరి లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అది చాలా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఎక్కడికి కదలాల్సిన అవసరం అయితే ఉండదు. రైట్, సో డిడ్ యూ నో దీస్ ఫ్యాక్ట్స్? బచేంద్రి పాల్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ ద ఎవరెస్ట్. సో మరి ఎవరెస్ట్ ఎక్కిన మొట్టమొదటి మహిళ ఎవరంటే బచేంద్రి పాల్. ఎవరు? బచేంద్రి పాల్. ఓకే, సో షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు స్కేల్ ద ఎవరెస్ట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ ద మౌంట్ ఎవరెస్ట్. ఓకే, మరి అరుణిమ సిన్హా వాజ్ ద ఫస్ట్ ఉమెన్ యాంప్యూటీ టు క్లైమ్ ద ఎవరెస్ట్. మరి అరుణిమ సిన్హా యొక్క గొప్పతనం ఏంటంటే కాళ్ళు లేకుండా, కాళ్ళు తీసేసినా కానీ కృత్రిమ కాళ్ళ సహాయంతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి వనిత, ఫస్ట్ యాంప్యూటీ ఇండియన్ ఉమెన్ to climb the Mount Everest. So who is she? None other than Arunima Sinha. Okay. రైట్, మరి ఇప్పుడు అరుణిమ సిన్హా యొక్క స్టోరీ చదువుతాం. నేను మిమ్మల్ని ఇంట్రడక్షన్ చాలా క్వశ్చన్లు అడిగాను కదా, చాలా క్వశ్చన్లు అడిగాను. మరి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు దాన్ని జాగ్రత్తగా వింటారని ఆశిస్తూ ఉన్నాను. రైట్, అరుణిమ సిన్హా ఈజ్ అ రెసిడెంట్ అంటే ఆ ఏరియాలో నివసించడం of a small district of Ambedkar Nagar located 200 kilometers from Lucknow. లక్నో నుంచి 200 కిలోమీటర్ల దూరం తర్వాత అక్కడికి అంబేద్కర్ నగర్ అనే ఒక చిన్న డిస్ట్రిక్ట్ అనే ఒక జిల్లా ఉందన్నమాట. మరి ఆ జిల్లాలో ఈమె నివసిస్తూ ఉంది. మరి అరుణిమాస్ ఫాదర్ వాజ్ అన్ ఇంజనీర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. మరి అరుణిమ ఫాదర్ ఎవరంటే ఇండియన్ ఆర్మీలో ఒక ఇంజనీర్. అండ్ her మదర్ వాజ్ సూపర్వైజర్ ఇన్ ది హెల్త్ డిపార్ట్మెంట్. వాళ్ళ మదర్ ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్, అంటే కొంచెం బాగానే ఉన్న ఫ్యామిలీ. షీ లాస్ట్ హర్ ఫాదర్ వెన్ షీ వాజ్ 3 సంవత్సరాల వయసులోనే అరుణిమ సిన్హా వాళ్ళ ఫాదర్ని కోల్పోయింది. అండ్ హర్ సిస్టర్స్ హస్బెండ్ దెన్ బికేమ్ ద ఫ్యామిలీ సెట్. తర్వాత వాళ్ళ బావ అంటే వాళ్ళ అక్క భర్త ఆ యొక్క ఫ్యామిలీ మొత్తం చూసుకుంటూ ఉన్నాడు. షీ ఆల్సో హ్యాజ్ ఎ యంగర్ బ్రదర్. మరి అరుణిమ సిన్హా కూడా ఒక తమ్ముడు ఉన్నాడు, యంగర్ బ్రదర్. సో అరుణిమ వాజ్ ఎ సైక్లిస్ట్, ప్లేడ్ ఫుట్బాల్ అండ్ హ్యాజ్ ఆల్సో బీన్ ఏ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. మరి అరుణిమ సిన్హా సైక్లిస్ట్, ఆమె ఫుట్బాల్ అండ్ వాలీబాల్ నేషనల్ వైడ్గా కూడా ఆడింది అనమాట. బట్ షీ నెవర్ హ్యాడ్ ప్లాన్స్ టు సీక్ ఎ ప్రొఫెషన్ ఇన్ ద అరేనా ఆఫ్ స్పోర్ట్స్. ఆమె ఏంటంటే ఈ యొక్క స్పోర్ట్స్లో నేను ఎప్పుడు ఉండకూడదు, అంటే స్పోర్ట్స్ అనేది నా లైఫ్ కాదు, స్పోర్ట్స్ అనేది నా కెరీర్ కాదు అని ఎప్పుడు అనుకుంటే ఉండేదన్నమాట. సో షీ hung up her boots for a while and although she was a law graduate, she was facing the brunt of unemployment. సో షీ hung up her boots అంటే క్రీడలకి స్వప్తి చెప్పింది. షీ లెఫ్ట్ ఇట్, వదిలేసి. కానీ అయినా కానీ ఆమె లా గ్రాడ్యుయేట్, ఆమె లా చేసింది. అయినా షీ వాజ్ ఫేసింగ్ ద బ్రంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో అక్కడ బ్రంట్ అంటే అర్థం ఏంటంటే ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ అన్నమాట. అంటే నిరుద్యోగ సమస్యను బాగా ఎదుర్కొంటుంది అరుణిమ సిన్హా. సో షీ రిసీవ్డ్ సజెషన్స్ ఫ్రమ్ యర్ బ్రదర్ ఇన్ లా హూ ఆస్క్డ్ హర్ టు అప్లై ద పార్లమెంటరీ ఫోర్స్ ఇన్ ద ఆర్మీ సో దట్ షీ కుడ్ స్టే క్లోజ్ టు హర్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ బీ ఇన్ టచ్ విత్ ద స్పోర్ట్స్ ఇన్ సమ్ కెపాసిటీ. సో వాళ్ళ బావ ఒక సజెస్ట్ చేస్తాడు, అదేంటంటే అక్కడ పారామిలిటరీ ఫోర్స్ ఉద్యోగాలు పడినాయి ఆర్మీలో, దానికి నువ్వు కానీ ట్రై చేస్తే నీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దానివల్ల నువ్వు ఇంట్లో అందరితో ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు కూడా నీకు ఫేవరెట్ టైం పాస్ అయినటువంటి లేదా ఫేవరెట్ అయినటువంటి నీ స్పోర్ట్స్ని కూడా నువ్వు పర్సూ చేయొచ్చు అని వాళ్ళ బావ సలహా ఇస్తాడు.
సో షీ డి నాట్ హవెవర్ మేక్ ఇట్ డిస్పైట్ సెవరల్ అటెంప్ట్స్. సో ఆమె ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ చాలా అటెంప్ట్స్ తర్వాత మొత్తం ఏదో రకంగా అయితే దాంట్లో క్వాలిఫై అయింది. సో డెస్పరేట్ షీ అప్లైడ్ ఫర్ ఎ జాబ్ ఇన్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ 2011. తర్వాత 2011లో ఆమె సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISFలో ఉద్యోగం వచ్చింది. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే, దో షీ గాట్ ఏ కాల్ లెటర్, ఆమెకి కాల్ లెటర్ వచ్చింది జాబ్లో జాయిన్ అవ్వమని. దే హ్యాడ్ గాట్ ఏ బర్త్ డేట్ రాంగ్. ఆ కాల్ లెటర్లో ఆ యొక్క బర్త్ డేట్ అనేది రాంగ్గా ప్రింట్ అయిందనమాట. సో షీ మేడ్ అప్ హెర్ మైండ్ నాట్ టు లూజ్ ద జాబ్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఎర్రర్. మరి టెక్నికల్ ఎర్రర్ వల్ల ఆమె ఉద్యోగాన్ని ఆమె కోల్పోవడం ఇష్టం లేదు. అందువల్ల ఏం చేసిందంటే, సో షీ సెట్ అవుట్ ఫర్ ఢిల్లీ టు గెట్ దిస్ ఎర్రర్ కరెక్టెడ్. సో ఇది రీజన్. ఆ యొక్క ఎర్రర్ని కరెక్ట్ చేసుకోవడానికి ఆమె ఢిల్లీ బయలుదేరింది. మీకు అర్థమైంది స్టోరీ. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 12, 2011 ఉత్తరప్రదేశ్ నుంచి ఆమె పద్మావతి ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి బయలుదేరింది. అదే ఆమె లైఫ్ని చేంజ్ చేసినటువంటి వర్స్ట్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు. సో అరుణిమ బోర్డెడ్ ఎక్కడ? అరుణిమ బోర్డెడ్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఫర్ ఢిల్లీ ఆన్ ఏప్రిల్ 12, 2001. సో ఈ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 12, 2011. సో ట్రైన్ అని రాస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏం ట్రైన్ అనేది? పద్మావతి ఎక్స్ప్రెస్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఉత్తరప్రదేశ్ టు ఢిల్లీ. ఓకే. సో ఇన్ ద ట్రైన్ షీ వాజ్ హరాస్డ్ బై సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే దుండుగులు అనమాట. అంటే దొంగలు, దోపిడీదారులు అని చెప్పొచ్చు. వాళ్ళు బాగా హెరాస్ చేశారు ఈమె. ఇట్ ఈస్ నాట్ అన్కామన్ టు హ్యావ్ క్రిమినల్స్ అబౌట్ ఏ ట్రైన్ ఇన్ యూపీ అండ్ దట్ డే వాజ్ నాట్ డిఫరెంట్. జనరల్ యూపీలో ఇలాంటి గ్యాంగ్స్ చాలా ఎక్కువ ఉంటాయంట. సో అందులో వాళ్ళకి కొత్తగా ఏం లేదు. సో వాళ్ళు ట్రైన్కి ఎక్కుతూ ఉంటారు, వాళ్ళు హెరాస్ చేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దోచుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో థగ్స్ ట్రై టు స్నాచ్ అర్ గోల్డ్ చైన్ గిఫ్టెడ్ బై హర్ మదర్. సో వాళ్ళ మదర్ ఆమెకి చైన్ ఇస్తుంది, గోల్డ్ చైన్, బంగారం చైన్. దాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది స్టోరీ. షీ పుట్ అప్ ఎ బ్రేవ్ ఫైట్ అండ్ ఫర్ ఏ వైల్ ఇట్ ఈవెన్ సీమ్డ్ షీ హ్యాడ్ ద అప్పర్ హ్యాండ్. సో ఆమె చాలా ధైర్యంగా ఫైట్ చేసింది. అంటే ఒక టైంలో ఏమైపోయిందంటే ఇంకా ఆమె గెలుస్తుంది వాళ్ళ మీద, ఆమె ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తుంది, ఆమె ఖచ్చితంగా వాళ్ళ మీద అంటే వాళ్ళ దౌర్జన్యం చేయకుండా తను రక్షించుకుంటుంది అనే పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు ఏం చేశారంటే, ద కంపార్ట్మెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్. సో అక్కడ చాలా, ఆ కంపార్ట్మెంట్ మొత్తం జనాలే ఉన్నారు. బట్ నో వన్ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద గర్ల్ బీయింగ్ రాబ్డ్ అండ్ అటాక్డ్. కానీ మరి ఆ అమ్మాయిని కాపాడడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అది అక్కడ జరిగిన చాలా దారుణమైనటువంటి ఒక సన్నివేశం అనమాట. ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నారు, ఈ అమ్మాయి జీవనం రాకుండా ట్రై చేస్తున్నారు, ఈ అమ్మాయిని అన్ని రకాలుగా కృంగతీస్తున్నారు, మానసికంగా, ఫిజికల్గా. కానీ అక్కడ అంతమంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా మాట్లాడడానికి ముందుకు రాలేదు. సో వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అరుణిమ? మా అరుణిమ ప్లేస్లో నువ్వుగా ఉంటే నువ్వేం చేసేవాడివి? హౌ వుడ్ యూ రియాక్ట్ ఇఫ్ యూ ఆర్ ఏ ఫెలో ప్యాసింజర్ ఆఫ్ అరుణిమ? ఒకవేళ నువ్వు అరుణిమతో పాటు ప్రయాణం చేస్తున్న ఒక ప్యాసింజర్ అయితే అక్కడ నువ్వు ఏ విధంగా రియాక్ట్ అయ్యేవాడివి అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో సిన్స్ థగ్స్ కుడ్ నాట్ టేక్ కేర్ ఆన్ వన్ ఎట్ ఏ టైమ్. సో అందరూ కలిసి ఆమెను ఏం చేయలేకపోయారు. ఏం చేశారంటే, ఈచ్ గ్రాబ్డ్ ఎల్లిమ్ అంటే ఒక్కొక్కరు ఒక పార్ట్ని పట్టుకొని అండ్ హాల్డ్ హెర్ అవుట్ ఆఫ్ ద మూవింగ్ ట్రైన్. ఆ కదిలే ట్రైన్లోంచి ఆమెను తోసేశారు, విసిరేశారు కదిలే ట్రైన్లోంచి. షీ ఫ్లూ ఇన్ టు అన్ ఆన్ కమింగ్ ట్రైన్. సో ఆ కరెక్ట్గా అదే టైంలో ఏంటంటే ఆమె విసిరేయడం, ఆ టైంలో వేరే ట్రైన్ వస్తుంది, దానికి తగలడం, అండ్ ద ఫోర్స్ త్రూ హెర్ ఆన్ టు ద అపోజిట్ ట్రాక్స్. ఆ ఫోర్స్కి ఆమె వేరే దగ్గర ట్రాక్స్ మీద దానికి ఆపోజిట్ ట్రాక్స్ మీద పడిపోయింది అనమాట. సో వాట్ హ్యాపెండ్ దేర్ ఆఫ్టర్ టుక్ ఏ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. అంటే ఆ తర్వాత ఆమె కింద పడిన తర్వాత సెకండ్స్లో ఆమె జీవితమే మారిపోయింది. బిఫోర్ షీ కుడ్ మూవ్ హెర్ బాడీ ఫ్రమ్ ద ట్రాక్స్, అంటే ఆ ట్రాక్లోంచి ఆ బాడీ అలా కదిలే టైంలోనే ఏ ట్రైన్ వెంట్ ఓవర్ హెర్ లెఫ్ట్ లెగ్. ఒక ట్రైన్ ఆమె లెఫ్ట్ లెగ్ మీద నుంచి వెళ్ళిపోయింది అనమాట.
అంతా సెకండ్స్లో జరిగిపోయింది. మచ్ లేటర్ అంటే తర్వాత మనకు తెలిసిన నిజం ఏంటంటే ఇట్ వాజ్ డిస్కవర్ దట్ 49 ట్రైన్స్ అండ్ పాస్ దేర్ బై యాజ్ షీ లే రేక్డ్ అండ్ బ్లీడింగ్ ఆన్ ద ట్రాక్స్. తర్వాత 49 ట్రైన్లు అటు వెళ్ళి. సో మరి ఆ టైంలో ఆమె రేక్డ్ అండ్ బ్లీడింగ్, రక్తం వస్తూనే ఉంది, భయంకరంగా ఏడుస్తూనే ఉంది. సో ఇవన్నీ ఎక్కడ చేస్తుందంటే ఆన్ ద ట్రాక్స్ మీద ఇవన్నీ చేస్తుంది అనమాట. సో రోడెంట్స్ ఫెస్టెడ్ ఆన్ ఎయిర్ ఊజింగ్ ఊండ్స్ అంటే అర్థం. ఊండ్ అంటే గాయాలు, ఊజింగ్ అంటే బయటికి రావడం. గాయాల నుంచి ఏం బయటకు వస్తుందండి? బ్లడ్, రక్తం. మరి ఆ రక్తం బయటకు వస్తున్నటువంటి ఆ టైంలో సో ఇక్కడ రాడెంట్ అంటే అర్థం ఏంటంటే ఎలుక ఏం చేసింది? ఆ యొక్క దాన్ని తింటుంది, ఆ మాంసాన్ని. సో ఆ టైంలో బ్లడ్ అనేది భయంకరంగా బయటకు వస్తుంది. సో అక్కడ ఎలుక పండగ చేసుకుందని చెప్పాలి. అంటే ఎలుకని మనం ఎలుకని ఉద్దేశించి మాట్లాడితే. సో షీ కెప్ట్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్. అరుస్తూనే ఉంది, పాపం అరుస్తూనే ఉంది. నెక్స్ట్ మార్నింగ్ హెర్ మ్యాంగిల్డ్ బాడీ వాజ్ సైటెడ్ బై సమ్ లాడ్స్. ఇక్కడ మ్యాంగిల్డ్ బాడీ అంటే అర్థం ఏంటంటే తీవ్రంగా గాయపడిన, సివియర్లీ ఇంజ్యూర్డ్. ఆ యొక్క తీవ్రంగా గాయపడిన బాడీని సమ్ లాడ్స్ హూ కేమ్ టు టేక్ ఎ డంప్. చెత్తని చూడండి, ఎర్లీ మార్నింగ్ చెత్తని ఏరుకుంటూ ఉంటారు చూడండి. అలా ఏరుకుంటున్న ఒక బాలుడు ఈమె బాడీని చూస్తాడు. మ్యాంగిల్డ్ అనమాట, అంటే అతి భయంకరమైన స్థితిలో ఉంది ఆ బాడీ. షీ వాజ్ టు బి టేకెన్ టు ద బరేలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆమెను ఏం చేశారు? ఆ బరేలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. బట్ ద మూవ్ ఇన్వాల్వ్డ్ సో మెనీ బ్యూరోక్రాటిక్ హడల్స్ బిఫోర్ బీయింగ్ టేకెన్ టు ద హాస్పిటల్. మరి ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఎవరి మీద పడిందని గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద పడింది అనమాట. ఓకేనా? సో అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ నైట్ టైం అంత ఆ ట్రాక్స్ పడిపోయింటే మీరు ఏం చేస్తారు, మీరు చూసుకోరా అన్నట్టు గవర్నమెంట్ ఆఫీసర్ల మీద పడింది అనమాట. సో ఇన్ హాస్పిటల్ ఏమైందా? షీ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ హెర్ లెగ్ హ్యాడ్ టు బి యాంపిటేటెడ్ ఫ్రమ్ బిలో ద నీ ఇమ్మీడియట్లీ టు ప్రివెంట్ గ్యాంగ్రీన్ ఫ్రమ్ సెట్టింగ్ ఇన్. అంటే మిగతా భాగాలు కుళ్ళిపోకుండా ఉండడానికి ఆ యొక్క నీ యొక్క కాలుని అర్జెంట్గా కట్ చేయాలి అని చెప్పారు. ద హాస్పిటల్ వాజ్ అవుట్ ఆఫ్ అనెస్థేషియా. అంటే మత్తు మందు అనేది లేదు హాస్పిటల్లో, గుర్తుపెట్టుకోండి. ద లింబ్ వాజ్ సాడ్ ఆఫ్ వైల్ షీ వాజ్ ఫుల్లీ కాన్షియస్. ఆమెకు అంతా తెలిసి జరుగుతున్నప్పుడే, ఆమె కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడే ఆమె కాళ్ళని కట్ చేసేస్తారు లైవ్గా. ఆమెకు పెయిన్ తెలుస్తుంది, ఆ బాధ భరించగలుగుతుంది. సో ఆ టైంలో వేరే వైపు ఏం జరుగుతుందంటే ద మీడియా పిక్డ్ అప్ హెర్ స్టోరీ అండ్ సూన్. సో మీడియా ఇమ్మీడియట్గా ఆమె స్టోరీని తీసుకొని పబ్లిష్ చేయడం మొదలెట్టింది. సో ప్రతి మీడియాలో ఎక్కడ చూసినా అదే సెన్సేషనల్ న్యూస్ అబౌట్ అరుణిమ అని. సో అది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. దెన్ స్పోర్ట్స్ మినిస్టర్ అజయ్ మ్యాకన్ హ్యాడ్ హెర్ మూవ్ టు AIIMS సో దట్ షీ కుడ్ రిసీవ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. మరి ఆ టైంలో మరి స్పోర్ట్స్ మినిస్టర్ అజయ్ మేకన్ ఏం చేస్తారంటే ఆమెని AIIMS హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందన్నమాట బెస్ట్ ట్రీట్మెంట్ కోసం. మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పే రీజన్స్ ఎలా ఉన్నాయంటే ద గవర్నమెంట్ అఫీషియల్స్ వాంటెడ్ టు సేవ్ దర్ స్కిన్. సో రూమర్స్ ఆఫ్ ఎర్ పాసిబుల్లీ అటెంప్టింగ్ సూసైడ్ బిగేన్ టు సర్క్యులేట్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ తనతో రక్షించుకుందాం అనుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది అని ఒక రూమర్ని సర్క్యులేట్ చేయడం మొదలెట్టారు. సమ్ ఈవెన్ వెంట అబ్జర్వ్ లెన్స్ టు క్లైమ్ షీ వాజ్ ట్రావెలింగ్ వితౌట్ టికెట్ బట్ దిస్ వాజ్ వెరీ క్లియర్ వెన్ CCTV ఫుటేజ్ ఆఫ్ యర్ బయింగ్ ద టికెట్ సర్ఫేస్డ్. కొంతమంది ఏం చెప్పారంటే ఆమె టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుందని కొంతమంది ఆరోపణ చేస్తే కరెక్ట్గా అదే టైంలో ఆ CCTV ఫుటేజ్లో ఆమె టికెట్ కొంటున్నట్టు ఆ ఫుటేజ్ కనిపించింది అనమాట. కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు. ఓకే, సో అంత సిచ్యువేషన్ జరిగింది ఆ టైంలో. తర్వాత లయింగ్ ఆన్ ద హాస్పిటల్ బెడ్, మరి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని వెన్ షీ వాజ్ ద వీకెస్ట్ అండ్ మోస్ట్ వల్నరబుల్. ఇంకా ఆమె బాగా వీకెస్ట్ అనమాట, కదలలేని పరిస్థితి, అసలు ఏమీ చేయలేని పరిస్థితి. షీ ఫెల్ట్ హెల్ప్లెస్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్. సో ఆ టైంలో ఇవన్నీ వింటుంది, కానీ ఆమె దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలో ఆమెకు తెలియట్లేదు. అండ్ హర్ ఫ్యామిలీ అగేన్స్ట్ దిస్ ఆన్స్లాట్.
అండ్ ఆమెని తన ఫ్యామిలీని కూడా కాపాడుకోలేకపోతుంది అనమాట ఆన్ స్లాట్లోంచి. సో షీ సెట్ టు హెర్ సెల్ఫ్, ఆ టైంలో ఆమె చెప్పుకుంది, ఏం చెప్పుకుందంటే, సమ్ డే ఐ విల్ ప్రూవ్ వితౌట్ ఎ డౌట్ ద ట్రూత్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు మీ. సో ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజం అనేది తెలుస్తుంది, నిజం అనేది బయటకు వస్తుంది, అసలు ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది అని చెప్పి ఆమె అనుకుంది. సో హర్ లెఫ్ట్ లెగ్ వాజ్ యాంపిటేటెడ్, ఆమె ఎడమ కాల్ని తీసేశారు. ఏ రాడ్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ హర్ రైట్ లెగ్, మా రైట్ లెగ్లో కూడా రాడ్ని పెట్టారు. ఫ్రమ్ నీ టు ద యాంకిల్, ఓకేనా. సో నీ నుంచి యాంకిల్ వరకు, కింద వరకు పెట్టడం జరిగిందనమాట. సో ఏ రాడ్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ రైట్ లెగ్ ఫ్రమ్ ద నీ టు ద యాంకిల్ టు హోల్డ్ ద షాటెడ్ బోన్స్ టుగెదర్. అంటే ఆ యొక్క చెల్లా చెదరమైన బోన్స్ అంతా ఒక దగ్గర పెట్టడానికి ఆమె ఆ ఐరన్ రాడ్ని పెట్టడం జరిగింది. షీ పాండర్డ్ ఆన్ ద మోస్ట్ ఇంపాసిబుల్ డ్రీమ్ షీ గుడ్ సెట్ ఫర్ హెర్ సెల్ఫ్. ఆ టైంలో ఆమెకి అసలు అలాంటి డ్రీమ్ రావడమే చాలా గ్రేట్. అటువంటి టైంలో అసలు ఆమె అలా ఆలోచించడమే మన హెడ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆమెకి. ఆ టైంలో అతి గొప్పగా ఆలోచించింది, ఒక డిసిషన్ అయితే తీసుకుంది. ఏంటంటే అది షీ డిసైడెడ్ టు క్లైంబ్ ద ఎవరెస్ట్. ఆ టైంలో నేను ఎలాగైనా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలి అనుకుంది. బట్ హర్ డిసిషన్ వాజ్ లాఫ్డ్ ఆఫ్ అండ్ మెట్ విత్ డౌట్స్ అబౌట్ హర్ మెంటల్ హెల్త్. సో అప్పుడు అందరూ కూడా నవ్వారనమాట. ఏంటి ఈటేలో నీకు కాల్ తీస్తారు, ఇంకో కాల్లో ఐరన్ రాడ్ పెట్టారు, ఈటేలో నువ్వు ఎవరెస్ట్ ఎక్కుతారని చెప్పడం ఏంటని చెప్పి అందరూ నవ్వుకుంటూనే ఉన్నారు. సో కొంతమంది ఏమన్నారంటే ఈమెకి మెంటల్ వచ్చింది అనుకున్నారు. సో వైల్ మోస్ట్ amputees రిక్వైర్ మంత్స్ ఆర్ ఇయర్స్ టు గెట్ acclimated టు their prosthetic limbs, అరుణిమ స్టార్టెడ్ టు వాక్ ఇన్ 2 days. మరి ఎవరికైనా కట్ చేస్తే ఒక ఐరన్ రాడ్ పెడితే తను కొన్ని నెలలు పడుతుంది జనరల్గా ఆ ట్రామాలోంచి బయట రావడానికి. కానీ అరుణిమ మరి విల్ పవర్ ఏంటో లేకపోతే ఆమె ఎంచుకున్న ఆ దారేంటో తెలియదు, కానీ 2 రోజులు ఆమె నడవడం మొదలెట్టింది. అప్పుడు ఆమెకు అర్థమైంది అనమాట. ఏమర్థమైందంటే, షీ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ మైండ్ ఓవర్ బాడీ. మన బాడీ కన్నా మన మైండ్ అనేది చాలా పవర్ఫుల్. మైండ్ ఏం చెప్తే బాడీ అది వింటుంది అనేది ఆమెకు అర్థం చేసుకుంది. సో స్ట్రైట్ అవుట్ ద హాస్పిటల్ షీ వెంట్ టు సీ బచేంద్రి పాల్. సో హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఆమె డైరెక్ట్గా ఎవరు కలవడానికి వెళ్ళారు, బచేంద్రి పాల్ని కలవడానికి అయితే వెళ్ళింది అనమాట. మరి ఇక్కడ బచేంద్రి పాల్ ఎవరంటే ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ ద ఎవరెస్ట్. మరి ఎవరెస్ట్ని ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే బచేంద్రి పాల్. అపార్ట్ ఫ్రమ్ హర్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ, పాల్ వాజ్ ద ఓన్లీ పర్సన్ టు ఎంకరేజ్ హర్. అంటే ఆమె ఫ్యామిలీ తర్వాత ఈమెని అరుణిమాని ఎవరైనా ఎంకరేజ్ చేశారంటే ఆమె ఒక బచేంద్రి పాల్ మాత్రమే అని మనం చెప్పొచ్చు. సో దెన్ టాటా స్టీల్ ప్రొవైడెడ్ హర్ విత్ ఎ జనరస్ స్కాలర్షిప్. ఆ టైంలో టాటా స్టీల్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు తన ఉదార భావాన్ని చాటి చెప్పుకున్నారు. ఆమెకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దిస్ వాజ్ ఫాలోడ్ బై 18 months ఆఫ్ రిగరస్ ట్రైనింగ్. ఆ తర్వాత ఆమె 18 నెలల్లో చాలా భయంకరమైన కఠోరమైన శ్రమతో, దీక్షతో ఆ యొక్క ఎవరెస్ట్ ఎలా ఎక్కాలి అనే దాని మీద ఆమె శిక్షణ పొందింది. షీ క్లైంబ్డ్ స్మాలర్, చిన్న కూడా ఎక్కుతుంది, బట్ నో లెస్ డేంజరస్ మౌంటైన్స్. అంటే అతి భయంకరమైన మౌంటైన్స్కి అయితే ఆమె ఎక్కట్లేదు. had a couple of near death experience and underwent mind numbing, exhausting, spirit crushing pain. కానీ ఆమె చాలా డెత్ ఎక్స్పీరియన్సెస్ వరకు వెళ్ళింది, ఆమె చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళింది. అండ్ అండర్వెంట్ మైండ్ నంబ్లింగ్, మైండ్ పాడైపోయే స్టోరీ చెప్పింది. అంటే ఎగ్జాస్టింగ్, మనం అది వింటే మన ఒళ్ళు గొగురుపోటు వస్తాయి అన్నమాట. అంత భయంకరమైన సిచ్యువేషన్ కూడా అరుణిమ వెళ్ళిపోయింది. స్పిరిట్ క్రషింగ్ పెయిన్ అంటే ఆమె చాలా బాధపడుతుంది. ఆ బాధను కూడా ఆమె తను ఏదైనా సాధించాలనే పట్టుదల ముందు ఆ బాధ అది ఓడిపోయింది. సో ఈవెన్ నార్మల్ పీపుల్ ఫేస్ హార్ష్ డిఫికల్టీస్. అందులో నార్మల్ ప్రజలకు కూడా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. వై లాంచింగ్ ఎక్స్పెడిషన్స్ టు ద ఎవరెస్ట్. మరి ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నప్పుడు నార్మల్ అతి సామాన్య ప్రజలు, అంటే అన్ని అవయవాలు బాగున్న ప్రజలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫర్ అరుణిమ ఇట్ వాజ్ మోర్ పెయిన్ఫుల్. కానీ అరుణిమకి అది చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అది. సో ద యాంకిల్ అండ్ ఏ హీల్ ఆఫ్ హెర్ ప్రాస్థెటిక్ లెగ్ వుడ్ స్వివెల్ కాజింగ్ టు లూజ్ హెర్ గ్రిప్ ఆఫ్ హెర్. మరి ఆమె ప్రాస్థెటిక్ లెగ్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సపోర్టింగ్ కృత్రిమ ఆర్టిఫిషియల్ చెప్పచ్చు. ఆర్టిఫిషియల్ లెగ్ ఏదైతే ఉందో
అది స్వివెల్ అవుతుంది. అంటే ఇక్కడ స్వివెల్ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే స్వింగ్ అవుతుంది అనమాట, మూవ్ అవుతూ ఉంది అన్నట్టు. ఓకే, సో ఎనీ ప్రెషర్ ఆన్ రైట్ లెగ్ వుడ్ స్పెండ్ స్పాజమ్స్ ఆఫ్ అక్యూట్ ఇంటెన్స్ పెయిన్. అంటే ఆమె రైట్ లెగ్ మీద కానీ ఏమన్నా ప్రెషర్ కానీ పడితే అది ఆమె చాలా భయంకరమైన నొప్పి ఉంటుంది అనమాట. సో ద ఫోర్త్ క్యాంప్ 3,500 feet టు ద సమ్మిట్ ఎన్ రూట్ టు ద పీక్ ఈజ్ కాల్డ్ ద డెత్ జోన్. సో ఫోర్త్ క్యాంప్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఏంటంటే 3,500 అడుగులు ఎత్తులో ఉందన్నమాట. అంటే ఇంకా పీక్ వెళ్ళే దారిలో మధ్యలో ఉందన్నమాట. దాన్ని జనరల్గా ఏమంటారంటే డెత్ జోన్ అంటారు. దాన్ని జనరల్గా డెత్ జోన్ అంటారు. సో నటోరియస్ ఫర్ ద నెంబర్ ఆఫ్ లైఫ్స్ ఇట్ హెస్ క్లెయిమ్డ్. అంటే ఎందుకంటారంటే ఆ ఏరియాలో ఆ డెత్ జోన్లో చాలామంది చనిపోయారు. సో ఆ టైంలో ఏమైందంటే ఆక్సిజన్ వాజ్ క్రిటికల్లీ లో, అండ్ ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. షెర్పా అంటే ఎవరైతే గైడ్ ఉంటారో, సో వార్న్ చెప్పింది అనమాట, వార్న్ చేసింది షెర్పా ఏమని, దట్ షీ మైట్ లూజ్ దర్ లైఫ్, నీ జీవితాన్ని కోల్పోతావేమో, నువ్వు చచ్చిపోతావేమో అరుణిమా, ప్లీజ్ అంత రిస్క్ చేయొద్దు అని చెప్పి వార్న్ చేస్తూనే ఉంది. బట్ షీ వెంట్ ఆన్, ఆమె వెళ్తూనే ఉంది. అండ్ 21st May 2013 షీ రీచ్డ్ ద ఎవరెస్ట్ సమ్మిట్. 2013 సంవత్సరం మే 21వ తారీఖున ఆమె ఎట్టకేలకు ఆ ఎవరెస్ట్ని ఎక్కడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత షీ ఎరెక్టెడ్ ద ఇండియన్ ఫ్లాగ్ని అక్కడ పాతిపెట్టి ప్రపంచానికి చాటి చెప్పింది. తనతో పాటు ప్లేస్డ్ పిక్చర్స్ ఆఫ్ స్వామి వివేకానంద, ఇండియన్ ఫ్లాగ్ ఒకవైపు, స్వామి వివేకానంద పిక్చర్ ఒకవైపు పెట్టడం జరిగిందనమాట. దెన్ షీ యూజ్ ద లాస్ట్ వెస్టేజ్ ఆఫ్ అవర్ ఆక్సిజన్ టు టేక్ పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆన్ ద పీక్. అంటే ఆమెకి లక్కీగా, అంటే యాక్చువల్గా చిన్న స్టోరీ ఒకటి ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే ఆమె అంత భయంకర సిచ్యువేషన్, ఆమెకు లక్కీగా ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరుకుతుంది అక్కడ. దాన్ని తెచ్చి, అంటే అందులో కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతారు. లక్కీగా ఆ టైంలో ఆమెకు ఆక్సిజన్ సిలిండర్ దొరికి కొంచెం ఉంటుంది. మరి కొంచెంతో ఏం చేసిందంటే ఆమె ఫొటోస్ తీసుకుంది, పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆన్ ద పీక్. ఆ పీక్ మీదకి వెళ్ళినప్పుడు పిక్చర్స్ తీసుకుంది అనమాట. షీ న్యూ షీ వాజ్ ప్రాబబ్లీ గోయింగ్ టు, ఆమె ఇంకా చచ్చిపోతుంది, ఆమెకు తెలిసిపోయింది. 50 steps లేటర్, కొంత 50 అడుగుల తర్వాత, హెర్ ఆక్సిజన్ వాజ్ ఫినిష్, ఆమె ఆక్సిజన్ అనేది అయిపోయింది. యాజ్ షీ లే సఫోకేటింగ్ అండ్ గాస్పింగ్ ఫర్ బ్రెత్, లక్కీలీ షీ కేమ్ అక్రాస్ అన్ ఎక్స్ట్రా సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్. హెర్ షెర్పా క్విక్లీ లాచ్డ్ ఇట్ ఆన్ హెర్. సో లక్కీ వాళ్ళకి దొరికిన తర్వాత హెర్ షెర్పా ఉంటాడు కదా, చెప్పిన హెల్పర్ అని చెప్పారు, అంటే గైడ్ లక్కీగా ఆమెకి పెడతాడు అనమాట. అరుణిమ సెట్, అప్పుడు అరుణిమ చెప్తుంది, ఏం చెప్పిందంటే, క్లైంబింగ్ మౌంటైన్స్ హ్యాస్ ఈల్డెడ్ మోస్ట్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ ఫర్ మీ. ఈ యొక్క మౌంట్ లేకపోతే ఇలా పర్వతాలు ఎక్కడం అనేది నాకు ఎక్కడం ద్వారా నేను జీవితంలో చాలా నేర్చుకున్నాను. ఇట్ హాస్ థాట్ మీ అబౌట్ కాన్ఫిడెన్స్. నాకు ఏం నేర్పించిందంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ నేర్పించింది. ఓకే, అండ్ రెసిలియన్స్ అర్థం ఏంటంటే సమస్యల ప్రభావాన్ని త్వరగా కోలుకొని దృఢత్వం నేర్పించింది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తొందరగా అందులోంచి ఎలా బయట రావాలనేది నేర్పించింది. అండ్ టీమ్ బిల్డింగ్, అందరితో కలిసి ఎలా పనిచేయాలని నేర్పించింది. లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలో కూడా నేర్పించింది. బట్ అబవ్ ఆల్ ఇట్ హాస్ థాట్ మీ ద పవర్ ఆఫ్ హ్యూమిలిటీ. అన్నింటికన్నా ముందు నేను నేర్చుకున్నది ఏంటంటే హ్యూమిలిటీ అర్థం ఏంటంటే హంబుల్నెస్ అనమాట. అంటే అహం లేకుండా ఉండడం. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ అచీవ్ ఇన్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఏది అచీవ్ చేసావు అనేది అది సెకండరీ. ఓకే, వాట్ మ్యాటర్స్ ఈజ్ హౌ దీస్ అచీవ్మెంట్స్ మేక్ యూ బెటర్ పర్సన్. అంటే మనకి అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మరి ఆ అచీవ్మెంట్స్ తోటి నువ్వు ఒక మంచి మనిషికి ఏ విధంగా తయారవుతావు. హౌ యూ ట్రీట్ అదర్స్ ఈజ్ అట్ ద కోర్ ఆఫ్ వాట్ మేక్స్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నువ్వు మనసులో వేరే వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేస్తావు అనే దాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడు అని చెప్పవచ్చు అనమాట. సో అదేంటి మన లెసన్. మరి ఎప్పుడు లెసన్ మరి ఈమె కోసం అరుణిమ సినిమా కోసం కూడా కొంచెం మాట్లాడుకుందాం. అరుణిమ సిన్హా ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీ, అంటే కృత్రిమ కాల సాయంతో ఎక్కిన మొట్టమొదటి ఇండియన్ భారతీయ మహిళగా చెప్పొచ్చు. తను షీ లాస్ట్ హర్ లెగ్ బట్ డిడ్ నాట్ లూజ్ హర్ హార్ట్. ఆమె కాలు అయితే కోల్పోయింది కానీ హార్ట్ని అయితే కోల్పోలేదు. షీ డిసైడెడ్ లివ్ హర్ లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ టు ద పీపుల్ డిడ్ నాట్ లుక్ అట్ హర్ విత్ పిటీ. ఆమె ఏంటంటే సో బతికినంత కాలం డిగ్నిఫైడ్గా బతకాలి, అంతేగాని జనాలు నన్ను చూసి జాలి పడకూడదు, జనాలు నన్ను చూసి అరే మీకు ఇలా జరిగిందని బాధపడకూడదు అనే ఆమె ఆశయం అనమాట. హెర్ మెమోయిర్స్ యాప్ట్లీ టైటిల్. మరి ఆమె చరిత్రని ఎలా రాశారంటే బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్, ఏ స్టోరీ ఆఫ్ లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైండింగ్ ఇట్ బ్యాక్ అనే ఒక బుక్ తోటి
ఆమె మెమరీస్ రాసి మరి లాంచ్ చేసింది ఎవరంటే పిఎం నరేంద్ర మోడీ ఇన్ డిసెంబర్ 2014. 2014లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. షీ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ, ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా ఇన్ 2005. మరి 2015లో మరి ఆమెకు పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ క్లైంబింగ్ ద ఎవరెస్ట్, మరి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత షీ డిసైడ్ టు క్లైంబ్ ద హైయెస్ట్ పీక్స్ ఫ్రమ్ ఈచ్ కాంటినెంట్ అరౌండ్ ద వరల్డ్. అంటే ప్రతి కాంటినెంట్లో ఉన్నటువంటి ఆ గొప్ప పర్వతం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. సో ఫార్ షీ హాజ్ అకంప్లీస్ దర్ 4 ఎవరెస్ట్. సో ఇప్పుడు వరకు 4 పర్వతాలను ఎక్కడం జరిగింది. ఎవరెస్ట్ ఇన్ ఏషియా, కిలిమంజారో ఇన్ ఆఫ్రికా, ఎల్బ్రస్ ఇన్ యూరోప్ అండ్ క్వాషిజుస్కో ఇన్ ఆస్ట్రేలియా. ఈ 4 ఎక్కడైతే జరిగింది. తర్వాత షీ రన్స్ ఏ నాన్ ప్రాఫిట్ స్కూల్. నాన్ ప్రాఫిట్ స్కూల్ అంటే ఎటువంటి ఆదాయం ఆశించకుండా, ఎటువంటి స్వలాభం ఆశించకుండా చేస్తే నాన్ ఎన్జిఓ అంటాము. సో ఆమె స్కూల్ పేరు ఏం పేరంటే షాహిద్ చంద్రశేఖర్ ఆజాద్ ఖేల్ అకాడమీ ఫర్ ద అండర్ ప్రివిలేజ్డ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. సో ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే విద్యకు దూరంగా ఉందో వాళ్ళందరి కోసం ఈమె ఈ స్కూల్ స్టార్ట్ చేస్తుంది. మరి లైఫ్ అనేది, జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంది డిగ్నిఫైడ్గా. మరి మనం ఏం నేర్చుకున్నాం ఈ లెసన్లోంచి? మన అరుణమస్య నుంచి ఏమి నేర్చుకున్నాం? ఏమి నేర్చుకున్నావు అంటే ఫస్ట్ థింగ్, నువ్వు ఎంత గొప్పడివైనా నువ్వు అవతల వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేస్తావనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి ఆమె ట్రైన్ ఇన్సిడెంట్ కానీ చూస్తే ఎంతో ధైర్యంతో ఆమె పోరాడింది. మరి ఒకరిని కాలు కట్టపిన తర్వాత మళ్ళీ నువ్వు నడవడానికి చాలా టైం పట్టు రోజుల్లో ఆమె 2 రోజుల్లో మళ్ళీ నడిచి మరి కొంత అంటే 2011 ఇన్సిడెంట్ జరిగితే 2013 అంటే 2 సంవత్సరాల గ్యాప్లోనే ఆమె ఏదైతే అనుకుందో క్లైంబ్ ఎవరెస్ట్ ఎక్కాలని అనుకుందో దాన్ని సాధించింది. మరి చాలా డిగ్నిఫైడ్గా ఆమె జీవితాన్ని జీవిస్తూ ఉంది. సో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనడానికి బహుశా అరుణిమ సిన్హా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్, డి ఈ 3 ఎవరి దగ్గర అయితే ఉంటాయి వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అదే మీరు కూడా అలవాటు చేసుకుంటారని ఆశిస్తూ, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.